ప్రోటోకాల్కి స్వాగతం. మీరు ఎప్పటికీ ఊహించని మిస్టరీలను, నిజమైన సంఘటనలను, విస్మయపరిచే ఘటనలను మరియు విజ్ఞానానికి అందని అంశాలను మీ ముందుకు తీసుకొస్తాం. మా ప్రతి వీడియో మిమ్మల్ని ఆశ్చర్యపరిచి మరింత లోతుగా శోధించేలా చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మిస్టరీల అగాధంలోకి ప్రవేశిద్దాం. ఖచ్చితంగా బెర్ముడా ట్రయాంగిల్ గురించి మీ చివరి సమాధానాన్ని మరింత వివరంగా వివరిస్తాను. ఫ్లైట్ 19 యొక్క కథనాన్ని మరింత లోతుగా, ఆసక్తికరంగా తెలియచేస్తాను. ఫ్లైట్ 19 అట్లాంటిక్ మహాసముద్రంలో మాయమైన విమానాల రహస్యం. డిసెంబర్ 5, 1945. ఈ తేదీ అట్లాంటిక్ మహాసముద్ర చరిత్రలో ఒక చీకటి అధ్యాయాన్ని లిఖించింది. 5 అమెరికన్ నేవీ TBM అవెంజర్ టార్పెడో బాంబర్లు ఫ్లైట్ 19గా పిలువబడేవి ఫోర్ట్ లాడర్డేల్, ఫ్లోరిడా నుండి ఒక సాధారణ శిక్షణ మిషన్ కోసం బయలుదేరాయి. కాని అవి తిరిగి రాలేదు. వాటితో పాటు వాటిని వెతకడానికి వెళ్లిన ఒక విమానం కూడా అదృశ్యమయ్యింది. బెర్ముడా ట్రయాంగిల్ రహస్యానికి ఇది ఒక కీలకమైన, భయానక ఉదాహరణ. విమానాల అదృశ్యం. గంటలు ఆందోళన. సమయం మధ్యాహ్నం అర్ధరాత్రి 2:10. లెఫ్టినెంట్ చార్లెస్ టేలర్ నేతృత్వంలో 5 అవెంజర్ విమానాలు ఆకాశంలోకి లేచాయి. వారి లక్ష్యం హెన్స్ అండ్ చికెన్స్ షోల్స్ వద్ద శిక్షణ బాంబులు వేయడం. ఆపై ఉత్తరంగా తిరిగి ఫోర్ట్ లాడర్డేల్కు పశ్చిమ నైరుతి దిశలో ప్రయాణించడం. ప్రారంభంలో అంతా సవ్యంగానే సాగింది. వారు బాంబులు విజయవంతంగా వేశారు. అయితే సాయంత్రం తెల్లవారుజాము 4:15 గంటల ప్రాంతంలో టేలర్ ఫోర్ట్ లాడర్డేల్ నావల్ ఎయిర్ స్టేషన్ NASకి రేడియో ద్వారా సంప్రదించాడు. అతని గొంతులో ఆందోళన స్పష్టంగా వినిపించింది. అతను తన దిక్సూచి కంపాస్ పనిచేయడం లేదని, తాను పూర్తిగా దారి తప్పానని చెప్పాడు. తన విమానం ఫ్లోరిడా కీస్, ఇవి ఫ్లోరిడాకు దక్షిణంగా ఉంటాయి, మీదుగా ఎగురుతున్నట్లు అతను భావించాడు. నిజానికి వారు బహామాస్ మీదుగా ఉండాలి. ఆ తరువాతి కొన్ని గంటల పాటు రేడియోలో విచిత్రమైన, గందరగోళ సంభాషణలు వినిపించాయి. టేలర్ మరియు అతని విద్యార్థి పైలట్లు తమ స్థానాన్ని గుర్తించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. గ్రౌండ్ కంట్రోల్ వారిని వెనక్కి మళ్లించడానికి ప్రయత్నించింది. కానీ టేలర్ తన పరికరాలు తప్పు సమాచారం ఇస్తున్నాయని, తాను భూమి ఫ్లోరిడా కీస్ పైనే ఉన్నానని బలంగా నమ్మాడు. నిజానికి వారు అప్పటికే అట్లాంటిక్ మహాసముద్రంలో మరింత లోపలికి ప్రయాణించారు. అతను పదే దిశను మార్చుకుంటూ కొన్నిసార్లు భూమికి దూరంగా సముద్రంలోకి వెళ్లిపోయాడు. చివరిగా ఒక విమానం ఇంధనం అయిపోగానే అందరూ ఏకకాలంలో విమానాన్ని సముద్రంలో దించివేయడానికి సిద్ధంగా ఉండమని టేలర్ తన సిబ్బందికి చెప్పినట్లుగా వికృతమైన ఒక రేడియో సంకేతం వినిపించింది. సాయంత్రం ఉదయం 6:20 గంటలకు ఫ్లైట్ 19 నుండి అన్ని సంప్రదింపులు నిలిచిపోయాయి. గల్లంతైన విమానాలను వెతకడానికి వెళ్లిన విమానం కూడా మాయం. ఫ్లైటు 19 ప్రమాదంలో ఉందని తెలిసిన వెంటనే అమెరికన్ నావికా దళం ఒక భారీ గాలి, సముద్ర గాలింపు చర్యను ప్రారంభించింది. సాయంత్రం ఉదయం 7:20 నావల్ ఎయిర్ స్టేషన్ బనానా రివర్ నుండి ఒక PBM మ్యారినర్ ఫ్లయింగ్ బోట్ 13 మంది సిబ్బందితో ఫ్లైట్ 19 కోసం బయలుదేరింది. టేకాఫ్ అయిన 3 నిమిషాల తర్వాత మ్యారినర్ తమ మిషన్ ప్రారంభమైందని తమ బేస్కు రేడియో ద్వారా తెలియజేసింది. ఆ తర్వాత అది కూడా తిరిగి కనిపించలేదు. తరువాత సమీపంలోని ఒక నౌక అదే సమయంలో సముద్రంలో ఒక పెద్ద పేలుడును చూసినట్లు, ఆపై ఒక చమురు పొరను గమనించినట్లు నివేదించింది. ఇది మ్యారినర్ విమానం గాలిలోనే పేలిపోయిందని, ఈ రకం విమానాల్లో అప్పట్లో ఇంధన ఆవిరి సమస్యల వల్ల పేలుళ్లు సంభవించేవని సూచించింది. ఆ తరువాతి 5 రోజులు వందలాది నౌకలు, విమానాలు వేలాది చదరపు మైళ్ల అట్లాంటిక్ మహాసముద్రం, మెక్సికో గల్ఫ్ మరియు ఫ్లోరిడాలోని కొన్ని అంతర్గత ప్రాంతాలలో వెతికాయి. చరిత్రలో జరిగిన అతిపెద్ద గాలి, సముద్ర గాలింపులలో ఇది ఒకటి. కానీ ఫ్లైట్ 19 లేదా మ్యారినర్ విమానాల నుండి ఎలాంటి శకలాలు లేదా ఆధారాలు లభించలేదు. సిద్ధాంతాలు, ఊహాగానాలు మరియు పరిష్కరించని రహస్యం. నావిగేషన్ లోపం, దిక్సూచి సమస్య. చాలామంది శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు ఇది లెఫ్టినెంట్ టేలర్ దిక్సూచి విఫలం కావడం, అతను దారి తప్పడం వల్ల జరిగిందని నమ్ముతారు. అతను భూమిని తప్పుగా గుర్తించి, దీవులను ఫ్లోరిడా కీస్గా భావించి సముద్రంలోకి మరింత దూరం ప్రయాణించి ఉంటాడు. అతనితో ఉన్న ఇతర పైలట్లు అనుభవం లేనివారు కావడంతో టేలర్ నాయకత్వంపై ఆధారపడటం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. ప్రతికూల వాతావరణం. ఆ ప్రాంతంలో బలమైన గాలులు, తుఫానులు, దట్టమైన మేఘాలు ఉన్నట్లు నివేదించబడింది.
ఇది దృష్టిని తగ్గించి నావిగేషన్ను మరింత కష్టతరం చేసి ఉంటుంది. ఇంధనం అయిపోవడం, గంటల తరబడి దిశ లేకుండా ప్రయాణించడం వల్ల విమానాలలో ఇంధనం అయిపోయి అవి అల్లకల్లోలమైన సముద్రంలో కూలిపోయి ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో శకలాలను తిరిగి పొందడం చాలా కష్టం. మ్యారినర్ పేలుడు, PBM మ్యారినర్ విమానం అదృశ్యం. దాని ఇంధన ఆవిరి సమస్యల కారణంగా గాలిలోనే పేలిపోవడం వల్ల జరిగిందని విస్తృతంగా అంగీకరించబడింది. అయినప్పటికీ ఎలాంటి శకలాలు దొరకకపోవడం ఈ రహస్యాన్ని బెర్ముడా ట్రయాంగిల్ కథనంలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిపింది. ఇది అయస్కాంత అసాధారణతలు, గ్రహాంతర వాసుల కార్యకలాపాలు మరియు ఇతర అతీంద్రియ దృగ్విషయాలకు సంబంధించిన సిద్ధాంతాలను ప్రోత్సహించింది. ఫ్లైట్ 19 యొక్క కథనం బెర్ముడా ట్రయాంగిల్ యొక్క నిరంతర రహస్యానికి ఒక శక్తివంతమైన సాక్ష్యం. శాస్త్రీయ వివరణలు ఉన్నప్పటికీ ఖచ్చితమైన ఆధారాలు లేకపోవడం ఈ కథను నేటికీ ఒక పజిల్గా మిగిల్చింది. మనం ఇప్పటికీ అక్కడ ఏం జరిగింది, ఎందుకు అవి తిరిగి కనిపించలేదు అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నాము. బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం నిజంగా ఇంకా కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.